హాయ్ అండి, నేను దేవి. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆడవాళ్ళందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడే మంచి మంచి చిట్కాలను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మన ఛానల్లో చిట్కాలే కాదండి, మంచి మంచి వంటలను కూడా పోస్ట్ చేశాను. అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి. ఒకసారి వీడియోస్ని చూసి కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అన్నిటినీ కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చి, లేడీస్కి మనందరి ఇంట్లో కూడా స్టోన్స్ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, అలాగే స్టోన్స్తో ఉండే హెయిర్ క్లిప్స్ ఉంటాయి. ఇవి లుక్ వైజ్ చాలా బాగుంటాయి కాబట్టి మనం ఎంతో ఇష్టపడి కొనుక్కుంటాం. కానీ అవి 2-3 టైమ్స్ వాడేసరికి మధ్య మధ్యలో స్టోన్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఒక్క స్టోన్ కూడా ఊడిపోకుండా ఒక చిన్న చిట్కా అయితే ఫాలో అవ్వండి. దీనికోసం మీరు ట్రాన్స్పరెంట్గా ఉండే నెయిల్ పాలిష్ తీసుకుని స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్కి, ఇయర్ రింగ్స్కి, అలాగే మీ ఇంట్లో స్టోన్స్తో ఉండే ఏ జ్యువెలరీకైనా ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ వేసేయండి. ఇలా చేస్తే ఒక్క స్టోన్ కూడా ఊడిపోదు. ఈ టిప్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చి, మన ఇంట్లో మిక్సీ జార్స్ రెగ్యులర్గా వాడడం వలన ఈ బ్లేడ్స్ యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతుందండి. అటువంటప్పుడు ఈ చిన్న చిట్కా అయితే ఫాలో అవ్వండి. యాక్చువల్గా ఈ బ్లేడ్స్ యొక్క షార్ప్నెస్ పెరగడం కోసం మన ఇంట్లో కళ్ళుప్పు ఉంటే కనుక కళ్ళుప్పు వేసుకుంటే షార్ప్నెస్ బాగా పెరుగుతుందండి. ప్రస్తుతానికి నా దగ్గర అది లేదు కాబట్టి ఇందులోకి నేను సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసుకోవచ్చండి, కాకపోతే కళ్ళుప్పు అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. ఇది వేసుకుని 1 నిమిషం పాటు ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే కనుక ఈ బ్లేడ్స్ అనేవి షార్ప్నెస్ పెరుగుతాయి. అలాగే మిక్సీ జార్ కూడా మనకి బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ టిప్ వచ్చి, మన ఇంట్లో ఇలాంటి ప్లాస్టర్స్ అయితే ఉంటాయి కదండి. మనం ఒకసారి వాడేసిన తర్వాత అలాగే పెట్టేస్తూ ఉంటాము. మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసినప్పుడు వీటి గ్రిప్ అనేది దొరకదు మనకి. మనం గోర్లతో ఇలా గీకి తీయడం వలన ఈ టేప్ నలిగిపోయి సిజర్తో అయితే కొంచెం కట్ చేస్తామండి. అలా మనకి టేప్ అనేది వేస్ట్ అయిపోతుంది కదా. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిట్కా అయితే ఫాలో అవ్వండి. ఏమీ లేదండి, ఈ టేప్ని లోపలికి ఫోల్డ్ చేయండి. ఇలా 2-3 మడతల కింద ఫోల్డ్ చేసుకుంటే కనుక మనం నెక్స్ట్ టైం వాడుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి, మనం జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు ఏ చిన్న వస్తువు కన్నా కానీ ఇలాంటి పర్సులు అయితే ఇస్తారు కదండి. ఈ పర్సుల్ని మనం ఇష్టంగా తెచ్చుకుంటాం కానీ ఇవి పక్కన పాడేస్తూ ఉంటాము. అలా వేస్ట్గా పక్కన పడేయకుండా ఈ విధంగా అయితే ఉపయోగించుకోవచ్చండి. మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఆ ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ని ఎక్కడా పెట్టడానికి వీలు లేనప్పుడు ఈ ఛార్జర్ పైన పెట్టేస్తూ ఉంటామండి. అటువంటప్పుడు ఫోన్ అనేది కింద పడిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ముందు ఈ పర్సుని పెట్టి తర్వాత ఈ ఛార్జింగ్ పిన్ని పెట్టండి. ఇప్పుడు ఈ ఫోన్ని ఈ పర్స్ లోపలికి పెట్టేసుకుంటే కనుక ఫోన్ అనేది పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ వచ్చి, మనం అప్పుడప్పుడు పెరుగు బకెట్స్ని అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి. పెరుగు వాడేసుకున్న తర్వాత ఈ బకెట్స్ని అయితే పాడేస్తూ ఉంటాము, ఎందుకు ఉపయోగం లేదని. అలా కాకుండా ఈ విధంగా అయితే ఉపయోగించండి, చాలా యూజ్ అవుతుంది. మనం భోజనం చేసినప్పుడు డైనింగ్ టేబుల్ మీద డస్ట్ వేసుకోవడం కోసమని ఒక ప్లేట్ పెడుతూ ఉంటామండి. భోజనాలు అయిపోయిన తర్వాత ఆ డస్ట్ తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసుకుంటాం. అలాగే మళ్ళీ ప్లేట్ అది వాష్ చేసుకోవాలి. అలా కాకుండా ఈ చిట్కానైతే ట్రై చేయండి. ఈ పెరుగు బకెట్లోకి ఏదైనా ఒక పాలిథిన్ కవర్ పెట్టేసుకుని అందరూ భోజనాలు చేస్తున్నప్పుడు ఈ డబ్బా తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసేయండి. తిన్న డస్ట్ అంతా కూడా ఈ కవర్లో వేస్తారు కాబట్టి ఈ కవర్తో పాటు తీసుకువెళ్ళి మనం పడేసుకోవచ్చు. మనం ఈ డబ్బాని కూడా ఎక్కువసార్లు వాష్ చేయవలసిన అవసరం ఉండదు. ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు లాస్ట్ టిప్ వచ్చి, మిక్సీ జార్ మనం రోజు ఏదో ఒక పని మీద వాడుతూనే ఉంటామండి. ఈ వైర్ని ఇలాగే పెట్టేస్తూ ఉండడం వలన ఇది చిందరవందరగా కనిపిస్తుంది. అలా కనిపించకుండా ఉండాలంటే ఈ వైర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని నేనైతే రబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటున్నాను. లేదు అనుకుంటే కనుక ఏదైనా బట్టల క్లిప్ కానీ లేదైనా మనం హెయిర్కి పెట్టుకునే వాడలేని క్లక్కర్ అయితే ఉంటుంది కదండి, ఆ క్లక్కర్నైనా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే కనుక నీట్గా కూడా కనిపిస్తుంది. ఇంతేనండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతేకాదండి, మన ఛానల్లో వంటల వీడియోలు కూడా అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈరోజు ఈ వీడియోను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక సరికొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.